చేయలేమన్నా సమస్తమని అర్థం. సమస్తమునకు పాలకురాలివి గనక నీ వల్లనే అది సాధ్యమవుతుంది గనక సర్వబాధా ప్రచనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి. ఆ వెంటనే ఏమన్నారంటే ఏవం ఏవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. అదేవిధంగా మేము కోరుకుంటున్నది ఏమిటంటే మా శత్రువుల్ని నశింపజేయు. అరే ముల్లోకాల్లో అందరూ బాధ లేకుండా ఉండాలని కోరుకున్న దేవతలు మా శత్రువులను నశింపజేయంటున్నారు ఏమిటండి? అంటే వాళ్ళకు శత్రువులను కొందరు ఉన్నారా? ఒక శత్రువులు పోవాలనుకుంటే మళ్ళీ ముల్లోకాల్లో కొందరు పోవాలని కోరుకున్నట్టే కదా. అది ఎలా అవుతుంది అంటే ముల్లోకాల క్షేమం కోరుకునే ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం క్షేమంగా ఉంటే ముల్లోకాలు క్షేమంగా ఉంటాయి. ఆ ధర్మాన్ని దెబ్బతీసేవారైతే ఎవరుంటారో వాళ్ళ వల్ల ముల్లోకాల క్షేమం దెబ్బతింటుంది. అందుకే ముల్లోకాల క్షేమం కోరుకునే సనాతన ధర్మానికి ఎవరు శత్రువులో వారు తొలగాలి అని కోరుకోవాలి. ఆ కోరుకోవడం సర్వజగత్ క్షేమం ఆకాంక్షలో భాగం. ఆ కారణం చేతనే మనందరం కూడా అస్మద్వైరి వినాశనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఆశ్రయం ఇస్తూ మన దేశంలోనే శత్రువులకు చోటు ఇస్తూ వాళ్ళ చేత మన వాళ్ళు దెబ్బతింటున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న మనకి ఇప్పుడు అమ్మవారిని ప్రార్థించవలసిన కర్తవ్యం ఉన్నది. అందుకు ఈ శ్లోకంతో అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ ముల్లోకాలు క్షేమంగా ఉండాలి. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు ఈ సంవత్సరం ఇలా ఉంది, వచ్చే సంవత్సరం అలా ఉంటుంది, దీనివల్ల ఉత్పాతాలు రావచ్చు, ప్రమాదాలు రావచ్చు. ఇంతకుముందు ఒకరు చెప్పారండి ప్రమాదాలను వచ్చాయి. ఈ మాటలు మనం ఎక్కువ వింటూ ఉంటాం. ఎవరు ఎన్ని చెప్పినా జ్యోతిషాలు ఎన్ని ఉన్నా అమ్మవారి ఆజ్ఞ ముందు గ్రహాలు కూడా తలవంచవలసిందే గనక అమ్మవారిని మనం ప్రార్థన చేస్తే సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య. ఎందుకంటే ముల్లోకాలు క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉండగలం. ప్రపంచంలో ఎక్కడో ఏదో ప్రమాదం ఉన్నా ఇక్కడ మనం ఆహారాన్ని సరిగ్గా తినలేం. అలా అనుబంధం ఉంటుంది, ముల్లోకాలతో అనుబంధం ఉంటుంది. అది ముల్లోకాలు వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ముల్లోకాలు క్షేమంగా ఉండాలని కోరుకునే ధర్మం క్షేమంగా ఉండాలి. ఆ ధర్మానికి ఆలవాలమైన దేశం క్షేమంగా ఉండాలి. ఈ దేశానికి ధర్మానికి ఎవరి శత్రువులు వాళ్ళు తొలగాలి అని అమ్మవారిని ప్రార్థించుకుందాం. ఇది పరమమంత్రంగా మన గురుమండలం ఈరోజు నిర్దేశిస్తున్నది. ఈ మంత్రాన్ని మనం భావన చేస్తూ ఎవరి అనుష్ఠానం వారు చేసుకుంటూ ఉంటే మనం బాగుంటాం, మన వాళ్ళందరూ బాగుంటారు. కనుక అందరం ఈ మంత్రాన్ని ఒక్కసారి అనుకుందాం. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గాయై నమః. శ్రీ దుర్గాయై నమః. ఏదైనా క్షేత్రంలో సంకల్పిస్తే తప్పకుండా ఫలిస్తుందంటారు. అలాంటిది క్షేత్రాల్లోనే మహాక్షేత్రమైన వారణాసి క్షేత్రంలో గంగా తీరంలో మనం ఈ సంకల్పం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. పైగా సమూహం అంతా కలిసి చేస్తున్నాం. ఈ సమయంలో నాతో పాటు స్వరం కలిపినది దేశ విదేశాల్లో ఉన్న ఎందరో స్వరం కలిపారు కనుక ఇంతమంది కలిపి ముల్లోకాల క్షేమం కోసం మనం ప్రార్థించడం చాలా ఆనందకరమైన అంశం. బహుశా ఈ ప్రార్థన చేయడానికే స్వామి వారణాసికి రప్పించేమో అనిపిస్తున్నది. ఇలాంటి ఈ క్షేత్రంలో అనేక మంది ఆత్మీయులను కలుసుకున్నాం.